ప్రపంచంలో ఎందరో గురువులు ఉన్నారు. జగద్గురువులని పేరుతోటి వ్యవహారంలో ఉంటారు. కానీ ఒక్క గురువే అందరికీ గురువు అయ్యాడు, అది రామానుజుల వారిని. మిగతా వాళ్ళంతా పార్షియలీ దే ఆర్ గురుస్. కొంతమంది మనుషులకి గురువు అయ్యారండి, మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలామంది జగద్గురు జగద్గురు అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారండి, మీరు కూడా చూసుంటారు. మనం కొన్ని ప్రాంతాలకు వెడితే అక్కడ వీధికో జగద్గురు ఉంటారండి. మళ్ళీ ఆ జగద్గురువు గారికి ఈ జగద్గురువు గారికి పడదండి. అంటే మరి జగత్తులు ఎన్ని ఉంటాయో మనకి తెలియదు. మరి వాడు పడకపోతే మరి వాళ్ళ జగత్ ఏదో వీళ్ళ జగత్ ఏదో తెలియదు. లోకంలో కొంతమందికి కొందరు వారి యొక్క అనుయాయులు ఉంటారు. మనుష్యులకి మాత్రమే, కొందరికి మాత్రమే కొందరు గురువులు అవుతారు. అందరికీ గురువు అయితేనే కదండి నిజమైన గురువు అంటే. అలా అయిన వ్యక్తి ఒక్కడే. మనుష్యులకే కాదు, భగవంతుడికి కూడా గురువు అయినటువంటి వ్యక్తి రామానుజాచార్యుల వారు. వెంకటేశ్వర స్వామి వారికి గురువు అవ్వడం ద్వారా. అందుకోసమనే రామానుజుల వారు తన శిష్యుడైన వెంకటేశ్వరుడు ఇక్కడికి వచ్చాడు, ఈ ప్రెమిసెస్కి. ఈ విషయంలో చర్చ చేయటానికి శంకరాచార్యుల వారు జగద్గురువు మనం అనుకున్నాము. దాని మీద వచ్చినటువంటి అభ్యంతరకర వ్యాఖ్యల మీద డిస్కస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మరి వారెవరైనా అంగీకరించి మన తెలుగు వన్ ఛానల్కి వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా అమ్మ, నిస్సంకోచం. నేను కాదు, అద్వైత పీఠ పండితులందరూ సిద్ధంగా ఉన్నారు. ఓకే, అది శృంగేరి పీఠం కావచ్చు, అది పూరీ శంకరాచార్య పీఠం కావచ్చు, ద్వారక కావచ్చు, బదరి పీఠం కావచ్చు, లేదు అద్వైత సంప్రదాయాన్ని అనుసరించేటువంటి కంచి పీఠం కావచ్చు, మిగతా ఏ పీఠ పండితులైనా శంకరాచార్యుల వారి విషయంలో మీరు గనక మాట్లాడే సాహసం చేసి ఉంటే ఖచ్చితంగా వచ్చి మీరు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను దానికి సంసిద్ధంగా ఉన్నాను. ఈయన బెల్లంకొండ రామరాయ విద్వత్ కవి అని ఓ పుస్తకం రాశారు, శంకర భాష్యము అని. దీంట్లో చీలికలు పేలికలుగా అన్నిటికీ సంబంధించినటువంటి విషయాలని తీసుకొని ఆ విషయాలన్నిటినీ ఆయన నిర్ద్వంద్వంగా ఖండిస్తూ మీరు ఇవాళ మీ సిద్ధాంతం గొప్పదని ఏది చెప్తున్నారో ఆ సిద్ధాంతాన్ని చీలికలు పీలికలుగా, ఇప్పటికి దీనికి ప్రతి పుస్తకం రాసిన వాళ్ళు కూడా లేరు. దీనికి ప్రతి పుస్తకం రాసిచ్చిన చాలు, లేదు అద్వైత వేదాంత సిద్ధాంతము మీరు కాదు అని మాట్లాడగలిగేటటువంటి శాస్త్ర చర్చ రామానుజాచార్యుల వారి యొక్క బ్రహ్మసూత్ర భాష్యాన్ని, శంకరాచార్యుల వారి యొక్క బ్రహ్మసూత్ర భాష్యాన్ని అక్కడ పెట్టి వాదన చేస్తా అన్న సిద్ధమే. దీంట్లో వెనకడుగు వేసేటటువంటి మాటే లేదు. జగద్గురువులు అంటే ఆదిశంకరులే జగద్గురువులు. దీనికి రెండో ప్రస్తావన లేదు, ఇంకో మాట లేదు. ఇది గనక మీరు రుజువు చేసుకొని ఈ పండిత పక్షాన్ని ఓడించి అప్పుడు మీరు జగద్గురువులు ఎవరు అనేది నిర్ణయం చేసుకోండి. ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే.